ఇక్కడే ఏంటి పిల్లలు బాగున్నారా? ఓకే అమ్మా, ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? మొత్తం కలిసి 13 మంది. ఇటు వచ్చాడు ఈ పక్కన. హాయ్, పెద్ద పేరు పెట్టారు నీకు. నీ పేరమ్మా? ఎట్లా చెప్పాలి? ఓకే, ఆదిత్య. దేవిశ్రీ. నీ పేరేంట్రా? ఎం శ్రీరామ్. నీ పేరు? నీ పేరమ్మా? ప్రభావతి. నీ పేరేంటమ్మా? నీ పేరమ్మా? నీ పేర్రా? ఏమ్మా? మీరేంటమ్మా? మీరు ఎంతమంది ఉన్నారమ్మా టీచర్స్? మీ ఇద్దరా? మీరు హెల్ప్ ఇంకా టీచర్. ఇప్పుడు ఎంతమంది అమ్మ మొత్తం అక్కడ ఉండేది? 13 మంది ఉన్నారు. ఇంటికి స్టాక్ ఇచ్చేస్తాను కదా 18. పిల్లలు వచ్చే వాళ్ళు 13. ఎండ్లకి ఇచ్చేది బాలింతల గురించి చెప్తున్నారా? గర్భిణీలు 2, బాలింతలు 2 సార్. నలుగురు వాళ్ళు, వీళ్ళు 13. అది 18. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఈ ఊర్లో? 90 ఇళ్ళు. 90 ఇళ్ళు ఉన్నాయి. 90 ఇళ్ళుంటే పిల్లలు 14-13 మందే ఉన్నారు. అంగన్వాడీ పిల్లలు సార్ ఇక్కడ ఇంటికి ఇచ్చేస్తున్నారు. ఇంటికి ఎంతమంది ఇస్తున్నారు? అది 18, ఇది ఒక 13, 31. ఆవరేజ్న మీ లెక్క ఏమన్నా వేసారా? ఎంతమంది ఉన్నారు కుటుంబానికి? 90 సార్. 398 సార్. కదా, ఎలిజిబుల్ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఏది ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది చూసారా? ఆ లెక్కలు ఏమన్నా ఉన్నాయి మీకు? అంగన్వాడీకి ఏఎన్ఎంకి చెప్తున్నాం కదా మేము. జనాభా ఇప్పుడు మీరు చెప్పింది 2 కలిపితే కూడా 31 మంది ఉన్నారు. 31 మంది పిల్లలు ఉన్నారంటే 90 ఫ్యామిలీస్ ఉన్నాయి. 1:3. నర్సరీ అంటే ఆ ఫ్యామిలీలో ఏంటి ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుందా? జనాభా రీప్లేస్మెంట్ 2.1. మీరేంటి ఇక్కడ? ఎంపీడీఓ కాబట్టి నీకు ఐడియా ఉండదు. హెల్త్ డిపార్ట్మెంట్కి ఐడియా ఉండదు. కాన్స్టిట్యున్సీ మొత్తం జిల్లా అంతా. ఓకే ఓకే పిల్లలు, బాయ్ 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 బాయ్. నమస్కారం అమ్మా. బాగున్నారా? ఏంటి అన్నీ వస్తున్నాయా మీకు?